హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్స్. సో అందరికీ అస్సలాము అలైకుం అండ్ నమస్తే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన్హాని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి హిఫ్జుకి ఇమ్యునైజేషన్ ఉందన్నమాట, అంటే వ్యాక్సిన్ ఉంది ఈరోజు. సో వాడికి వ్యాక్సిన్ వేయించుకొని రావాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను జడ వేసుకుంటూ నిన్నాను లోపల. నేను వచ్చేసరికి ఇంకా ఈ లోషన్ అంతా, సన్ స్క్రీన్ లోషన్ అంతా దో బియా కైకా హిఫ్జు గట్టి బాయ్ హిఫ్జు జామా కా ఇదరా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి వాడిని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, సో అండ్ తర్వాత మన్హాకి ఇప్పుడు లంచ్ చేయించుకోవాలన్నమాట. మన్హా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి కూర్చునేసింది. ఓకే ఓకే, వాడిని క్లీన్ చేస్తా ఫస్ట్. సో రెడీ అయిపోయినామన్నమాట. మన్హా కూడా రెడీ. టైం అయిపోతుంది, 1 అయిపోయింది టైము. సో ఇక్కడ వ్యాక్సినేషన్కి ఇలాంటి ఒక బుక్ ఇస్తారన్నమాట పిల్లలకు. ఓకే, సో ఇక్కడ ఈ బార్కోడ్ స్కాన్ చేస్తే హిఫ్జు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి దీంట్లో. సో ఆ బుక్ మనం వ్యాక్సినేషన్కి వెళ్ళే ప్రతిసారి మనమైతే తీసుకెళ్ళాలి. లెట్స్ గో. చలో చలో, कीज बाहर ही ना. हिफ्जू वो गाड़ी अंदर रख डालता. బేబీ అక్కడ ఆడుకుంటా కూర్చున్నాడు చూడండి. ఆజా ఆజా తుషు దాల్లి మా రెడీ హోగి. వెరీ గుడ్ బేబీ. సో వ్యాక్సిన్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి నార్మల్గా. సో 2కి తీసుకున్నాను అనమాట. చూడాలి టైంకి వెళ్తాము. ए स्कूल को जाती है ले तू चल. ఓకే నండి. సో ఇది మన్హా వాళ్ళ స్కూల్కి కింద మస్జిద్ కదా, మాస్క్లో కింద బేస్మెంట్ అన్నమాట. స్ట్రోలర్లో వస్తే ఇటు నుంచే వెళ్ళాలి. చల్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, వాష్రూమ్స్, సో షూస్ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. हिफ्जू जानो को प्लीज़, अनजान हो, एक लहाजा हो कई साथ आता है. माँ प्लीज़ माँ. देख हेलो లాబీ చాలా చల్లగా ఉంది ఏసీ ఉండడం వల్ల. నమాజ్ होती है. ఇవే అన్నమాట క్లాస్ రూమ్స్. ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టున్నాను కదా, సేమ్
hair clips, right? Hair bands. She's also asking. Everybody else taking. Yeah. Bye, baby. ఇది క్లాస్ అటు సైడ్ ఇక్కడ బ్యాగ్ పెట్టేసి వెళ్ళాలన్నమాట. షూ బ్యాగ్ అండ్ బ్యాగ్ రెండు. అంతేనండి, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కూడా వ్యాక్సిన్కి వెళ్దాం రండి, టైం అవుతుంది. సో మన్హాని స్కూల్లో అయితే డ్రాప్ చేసేసి వచ్చేసాను. ఇప్పుడైతే మనము హార్ట్ బీట్ అనేసి అక్కడ కనిపిస్తోంది ఒక బిల్డింగ్, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఎండ బాగుంది. ఓకే వెళ్దాం పదండి, సిగ్నల్ కూడా పడింది. బాయ్. సో ఓ గాడ్ వచ్చేసామండి ఆల్మోస్ట్. అదిగో అక్కడ కనిపిస్తుంది ఆ బిల్డింగే అనమాట. దాన్ని హార్ట్ బీట్ అంటారనమాట. ఓకే, హార్ట్ బీట్ బిల్డింగ్లో గవర్నమెంట్ రిలేటెడ్, సింగపూర్ గవర్నమెంట్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. ఓకే, లైక్ లైబ్రరీస్, పాలిక్లినిక్ అంటారనమాట, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ టైపు. ఇప్పుడు అక్కడే మనం వెళ్ళి హిప్జూకి వ్యాక్సిన్ వేయించాలి. ఇక్కడ వీళ్ళు అన్ని రికార్డ్ మెయింటైన్ చేస్తారన్నమాట. సారీ ఇలాంటి బండి ఒకటి ఉంటే ఎంత బాగుంటుందో. బాగా వర్షం పడినా ఎండ కొట్టినా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అబ్బా చలో వెళ్దాము. అబ్బా బస్సులు ఈ టైంకి నార్మల్గా స్కూల్ అయిపోతుందన్నమాట. బట్ నేనైతే ఆఫ్టర్నూన్ సెషన్ సెలెక్ట్ చేసుకున్నాను మన్హాకి. గాడ్, ఇంకొంచెం ఉంటే ఆయన కొట్టేసేవాళ్ళు నన్ను నిజంగా. ఇదేనండి ఆ బిల్డింగ్, ఇదేనమాట హార్ట్ బీట్. ఇదే. అబ్బా అయ్యో, నేను అటు సైడ్ కింది నుంచి వెళ్ళాల్సింది, పైకి వచ్చేసిన. రండి వెళ్దాం. చూడండి చెట్లు, గ్రీనరీ, ఫ్లోర్కి అసలు బిల్డింగ్ కనపడకుండా ఎంత గ్రీన్గా ప్లాన్ చేశారు. బాగుంటుందన్నమాట ఈ ఏరియా, బెడాక్ సెంట్రల్ లాగా. అండ్ ఇక్కడ ఎవ్రీ వీక్ మూవీ అయితే ప్లే చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఏదో మూవీ ప్లే అవుతుంది అనుకుంటాను. అదో కూర్చొని చూస్తూ ఉన్నారు చూడండి. అబ్బా టైం అవుతోంది, ఫాస్ట్గా వెళ్ళాలనేసి రన్ చేస్తూ ఉన్నాను. అదో ఏ రోజు ఏ మూవీ ప్లే చేస్తారనేది కూడా ఇక్కడ ఉంటుంది. పెద్ద స్క్రీన్ పెట్టేసి ఇలా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఫ్రీ మూవీ అన్నమాట. ఇది మ్యాట్నీ షో లాగా. చూడండి ఎంత ఏజ్ అయినా పాపం ఇలా పనులు చేసుకుంటూనే ఉంటారు ఇక్కడ. ఫాస్ట్
సైడ్ లిఫ్ట్ వెళ్ళాలి మనం. ఆ లిఫ్ట్లో 3rd ఫ్లోర్ అనుకుంటాను. ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోదాం రండి. కెమెరా బాగా షేక్ అయిపోతుంది కదా, సారీ. స్ట్రోలర్ని 2 చేతులతో మేనేజ్ చేయలేకపోతున్నాను అనమాట, ఒక చేత్తో. సో పైన 3rd ఫ్లోర్కి వచ్చాము ఇప్పుడు. చైల్డ్ కేర్ అక్కడ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాలి వ్యాక్సినేషన్ కోసం. హిఫ్జ్ పడుకున్నాడేమో. అయ్యో ఎలా పడుకున్నాడు చూడండి. అయ్యో మరా బేబీ. ఇంకా ఓపెన్ చేయలేదు. వై అంతే. మొత్తం చుట్టూ సో ఓపెన్ చేశారు క్లినిక్ అయితే. కమ్ లెట్స్ గో. సో ఇదేనన్నమాట. అయితే మనం నిద్రపోయినాడు. సో కిందంతా పాలీ క్లినిక్ అన్నమాట, జనరల్. ఇది తీసుకెళ్ళి సో ఆ మెషిన్లో ఈ కార్డ్ అయితే వచ్చిందనమాట. A6936. లేపానన్నమాట. हमको खोड़ो अम्मा खोड़ो. वेट कितना है देखेंगे. ये छोड़, हाथ छोड़. 12 kgs ఉన్నాడు. ऐसा छो 92. नहीं हुंच खोड़. एक लहाजा खोड़. ऊपर उठा मुंडी. हाँ वैसा रख. 93 है. సో ఇవన్నీ చిన్నపిల్లలకి అన్నమాట, మంది ఇంకా రాలేదన్నమాట. ఓ గాడ్. సో వ్యాక్సిన్ అయితే అయిపోయిందన్నమాట. క్యా కరీం బేబీ, క్యా కరీ ఇంజెక్షన్ దాలి. కాందాలి ఇక్కడైతే వేసారన్నమాట. ఓకే. సో 3 అవుతుంది టైము, ఏం అర్థం కావట్లేదు అన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి నేను మళ్ళీ 3:40 అలా అయిపోతుంది. మళ్ళీ 5 కంతా మన్హాన్ పిక్ చేసుకొని రావాలి. డోంట్ నో. సో ఇది చూడండి, టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు, టేక్వాండో క్లాసెస్ జరుగుతాయంట. మా ఫ్రీ పియానో ఉంది అక్కడ. ఓకే. मूवी प्ले होता है, देखेंगे.
మూవీ ప్లే అవుతుంది, కూర్చొని చూస్తే ఒక 1 అవర్ ఈజీగా అయిపోతుంది అనుకుంటాను. చూడాలి. హిఫ్జుక్ తినడం కోసం ఏమన్నా తీసుకొని ఏమన్నా తినడానికి తెచ్చుకుంటే అక్కడి నుంచి తినేసి తర్వాత మూవీ చూసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. చూద్దాము మూవీ ఏ టైం వరకు ఉందో. సో దాన్ని బట్టి వీళ్ళు డిసైడ్. అంతే కదా, మళ్ళీ అలా వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. 3 సార్లు తిరిగినట్టు అయిపోతుంది. సో రండి వెళ్దాం. ఈరోజు మూవీ ఇది ఫిషెస్ది అది ఉంది కదా. రండి, ఫస్ట్ ఏమన్నా ఫ్రూట్స్ అన్నా తీసుకొని వచ్చి కూర్చుంటాను. ఇంకా పోను ఇప్పుడు ఇంటికి. చూద్దాం. హిఫ్జుకు కూడా ఆకలేస్తూ ఉంటుంది, ఫుడ్ పెట్టేస్తే చాలన్నమాట. ఆర్ట్ గ్యాలరీ బయట ఫ్రూట్స్ లేతే. సో ఫ్రూట్ షాప్కి వచ్చానమాట. ये लेती हूँ बैठ लेती हूँ ये बैठ मैं लेती हूँ, ये लेती हूँ, फ्रूट्स लेती हूँ, ये लेती हूँ फ्रूट्स. कैमरा निकाल लेती हूँ. तो बैठ, मैं कहाँ गई नहीं, बैठो. अले पकड़ ले, पैकेट पकड़ ले. हाँ पकड़ ले माँ, पैसे ही इसमें. తీసుకున్న తర్వాత ఇద్దో ఈ షాప్లో ఒక బ్రెడ్ కూడా తీసుకున్నాను అన్నమాట. ఓకే చలో వెళ్ళి హార్ట్ బీట్లో మూవీ చూసుకొని తర్వాత మళ్ళీ మన్హాని పికప్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. మొత్తం దురియనే పెట్టున్నారన్నమాట అక్కడ. ఇందాక ఆ స్మెల్కే కడుపులో తిప్పేస్తుందండి, అస్సలు నచ్చలేదు. ఒక్కసారి ట్రై చేశానన్నమాట. వెయిట్, లెట్ మీ షో యూ. ఇది ఫెయిర్ ప్రైజ్, మొత్తం దురియనే. Ai, ninguém aí. Morel. Vai, fica aí. ఇవన్నీ ముళ్ళులా ఉంటాయి. నిద్ర వచ్చేసింది, మూవీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. సో నౌ వీ హ్యావ్ టు గో అండ్ పిక్ మన్హా. కాంఖేళ్ళేది ఇప్పుడే వచ్చి మన్హాన్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడే రాలేదులేండి, ఒక 10 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేశాను. హిఫ్జు గయింగే ఫ్రూట్స్
వచ్చిందమ్మా फ्रूट्स इचमा हाँ माँ हिफ्जो गएंगे जाएंगे घर को चलो హాయ్ ఇప్పుడే ఇంటికి వచ్చినామండి ఇంకా అబ్బా దో రాగానే స్టార్ట్ చేసినాడు చూడండి ఆటలాడుకుంటా ఉన్నాడు క్యారే అచ్చాలే ఓకే అండి మళ్ళీ ఇంకా పని ఉంది అచ్చాలే బేబీ ఓకే ఓకే హాయ్ సో ఇప్పుడు ఈవినింగ్ 8:30 అవుతోంది టైము 8:30 ఆర్ 9 సంథింగ్ చూడలేదన్నమాట ఓకే ఇప్పుడు నిన్న హిఫ్జుది ఈ బైక్ వచ్చింది కదా బ్యాలెన్సింగ్ బైక్ ఉదర్ से नको आज లాంగ్ కైకు ఫిల్లెక్ జానా సో అదైతే బాక్స్లో రిటర్న్ ఇచ్చేసి వద్దాము బాక్స్లో పెట్టేసి వచ్చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాం అన్నమాట ఏదో ఇంకో ఆర్డర్ కూడా వచ్చిందంట ఆ ఆర్డర్ కూడా కలెక్ట్ చేసుకొని ఈ ఆర్డర్ రిటర్న్ పెట్టేసి వచ్చేస్తాము ఇక్కడే 2 బ్లాక్స్ పక్కన అక్కడ ఉందన్నమాట ఆ బ్లాక్లో హాయ్ దో ఇక్కడ బాక్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కదా అవే అన్నమాట బడా బాక్స్ ఓపెన్ కర్లే ఇవేనండి లాకర్ లాగా ఉంటాయి షాప్ అండ్ పిక్ అన్నమాట రిటర్న్ పార్సల్ చిన్న చిన్న బాక్సెస్ నుంచి పెద్ద బాక్సెస్ వరకు అన్నీ ఉంటాయి బార్కోడ్ స్కానింగ్ అంట మళ్ళీ ఓటీపీ వస్తే ఆ ఓటీపీ కూడా ये अयो अयो ये बॉक्स एक रखो चेंज लॉकर अरे E02 का देखो सके अरे अभी छोटा दिया इन्हें माता नहीं एक एल ले हाँ ले रख डालो डन నెక్స్ట్ సో అలా ఒకటైతే పెట్టేసామన్నమాట రిటర్న్ పెట్టేసాము ఇప్పుడు ఇంకోటి ఏదో
ఫోన్ కేస్ ఒకటి వచ్చిందంట, సో అది వీ హ్యావ్ టు కలెక్ట్. ఎస్, థ్యాంక్ యూ. అంతే అన్నమాట, వచ్చేసింది. హౌజీ హౌజీ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు చాలా అలసిపోయాను అనమాట నిజంగా. డిన్నర్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి హిఫ్జు పడుకున్నాడు, తొందరగా ఎక్కడ లేస్తాడు అనేసి భయంగా ఉందన్నమాట. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన్హా వ్లాగ్స్. బాయ్.